హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శబరిమాత టైలర్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ లేటెస్ట్ మోడల్ బ్లౌజ్ డిజైన్ని నేర్చుకుందాం. ఇందుకోసం నేను ఈ శారీ కలర్ అండి, బ్లౌజ్ ఏమో డార్క్ గ్రీన్ వచ్చింది. నేను ఈ శారీ కలర్లో హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను డిజైన్ కోసమని. దాన్ని ఇట్లా ఒకటి పావు వెడల్పుతోటి సన్నగా పొడవుగా ఒక 2-3 పీసులు అయితే కటింగ్ చేసుకున్నాను డిజైన్ కోసము. ఇది నేను ఇలాగా కుట్టు వేసుకొని డోరీలాగా తిరిగేసుకుంటానండి. తిరిగేసుకొని దాన్ని మనం మళ్ళీ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని డిజైన్కి వాడడం అనేది జరుగుతుంది. ఇది హాఫ్ పట్టు క్లాత్. హాఫ్ పట్టు అయితే డిజైన్ కోసం అని బాగుంటుందని నేను ఈ హాఫ్ పట్టు క్లాత్ సెలెక్షన్ చేసుకున్నాను. ఈ విధంగా నేను 2-3 నాడలుగా కుట్టుకొని దాన్ని నేను ఇంత వెడల్పుతోటి డిజైన్కు సరిపడంత కావాలే కదండి. 3 ఇంచులు ఉంటుంది. నేను మీకు కొలత చూపించలేను కానీ అందరితో కటింగ్ అయితే చేస్తున్నాను. ఈ పీసులు అనేవి ఇట్లా కట్ చేసుకున్నాను. దీన్ని మనం ఇప్పుడు డిజైన్ చేసుకుందాము. ఇది రౌండ్ నెక్కేనండి. ఈ కస్టమర్ రౌండ్ నెక్కే డిజైన్ చేయమని అడిగారు. అయితే ఇది బ్యాక్ పార్ట్, బ్యాక్ ఓపెన్. దీని హైట్ 14 ఇంచెస్, బ్యాక్ నెక్ 9.5 ఇంచెస్ అండి. ఇది చిన్న సైజ్ బ్లౌజు, అందుకే నేను నెక్ నార్మల్గానే పెట్టాను, బ్రాడ్గా తీయలేదు. ఇది మనం లైనింగ్కు ఇవి నాడలు అనేవి కుట్టుకొని మెయిన్ క్లాత్పై పెట్టుకొని తిరిగేసుకోవాలండి. ఇప్పుడు నేను మీకు లైనింగ్ పైనే కుట్టడం చూపిస్తున్నాను. ఇది కుట్టు వేసిన తర్వాత 1 ఇంచ్ నాడ తెలిసేటట్టు కుట్టు వేయాలి. చిన్నగా కాకుండా కొంచెం పెద్దగానే రావాలి. మళ్ళీ మనం దీన్ని మలుపుకొని మెయిన్ క్లాత్ పైన పూస కుట్టడం అనేది జరుగుతుందండి. ఇవి మనకు బ్లౌజ్ కుట్టిన తర్వాత కూడా కుట్టొచ్చు, కానీ ఈ నాడలవి చివర్లు అనేటివి బయట కనబడతాయి. ఇట్లా లైనింగ్ పెట్టి మెయిన్ క్లాత్ పైన తిరిగేయడం ఎందుకంటే ఉల్టాయించుకున్న తర్వాత లోపల ఉన్న వాటి కొనలు నీట్గా ఉంటాయి, నీట్గా కనబడతాయని ఈ విధంగా పెట్టి ఉల్టాయించడం అనేది జరుగుతుంది. ఇది మళ్ళీ ఈ షేప్ అనేది సంక సైడ్ వచ్చేటట్టు, కొనలు అనేటివి నెక్ సైడ్ వేయేటట్టు పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇవి 2 బ్యాక్ పార్ట్లు అండి. 2 అపోజిట్ ఎదురుగా పెట్టుకొని వాటికి డిజైన్ అనేది చేయడం జరుగుతుంది. ఇది నేను కుట్టుమందం దూరంతో వచ్చేలాగా ఒకటి పెట్టుకుంటూ డిజైన్ అనేది కుడుతున్నాను. ఈ డిజైన్ నెక్కే కాదండి, ఇదే డిజైన్ హ్యాండ్స్కి కూడా. కాకపోతే నేను హ్యాండ్స్ డిజైన్ అనేది చేయలేదు. హ్యాండ్స్కి మధ్యలో 2 హోల్స్ వచ్చి ఆ హోల్ లోపల ఈ డిజైన్ అనేది చేయడం జరిగింది. నేను హ్యాండ్ డిజైన్ చేయలేదు, నెక్ డిజైన్ మాత్రమే చేశాను. ఇది కూడా బ్లౌజు నెక్ పార్ట్ అనేది చాలా బాగా వచ్చింది. ఈ శారీ సాఫ్టీ సిల్క్ అండి. దీనిపైన నేను ఇట్లా మెయిన్ క్లాత్ రైట్ సైడు లైనింగ్ క్లాత్ పెట్టుకొని, ఈ లైనింగ్ క్లాత్ కూడా డిజైన్ కిందికి వెళ్ళేటట్టు పెట్టుకొని వాటిపై నుండి మనం ఇంతకుముందు వేసుకున్న స్టిచ్ పై నుండి మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ 2 బ్యాక్ పార్ట్స్ కదండి, ఒకటి దాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు ఒకటి వేయడం అయిపోయింది, నేను ఇంకోటి పెడుతున్నాను. నెక్కులు మాత్రం ఉల్టాయించుకోవాలి. బ్యాక్ మళ్ళీ కింద ఉక్కుపట్టి కాజపట్టి అనేది రావడం జరుగుతుంది. నేను మీకు అయితే ఈ వీడియోలో ఉక్కుపట్టి కాజపట్టి చూపించడం లేదు, లెంత్ ఎక్కువ అవుతుందని. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఉక్కుపట్టి కాజపట్టి చూపించలేదండి. నార్మల్గా మనం ఫ్రంట్ షేప్కి ఏ విధంగా అయితే వేసుకుంటామో ఉక్కుపట్టి కాజపట్టి బ్యాక్ పార్ట్కి కూడా ఆ విధంగానే వేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా పీసులు, గల్ల సైడ్ ఉన్న ఎక్స్ట్రా పీసులు అనేవి కటింగ్ చేసుకోవాలండి. కటింగ్ చేసుకొని మనం దీన్ని లైనింగ్ పార్ట్ అనేది ఉల్టాంచుకుంటే డిజైన్ అనేది తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇట్లా బయటకు వస్తాయి. నేను దీన్ని ఉల్టాయించుకొని దీనిపైనుండి మళ్ళీ ఇంకో కుట్టు స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ స్టిచ్ వేయడం వల్ల కరెక్ట్గా
డిజైన్ అనేది తెలుస్తుంది. మళ్ళీ స్టిఫ్గా డిజైన్ ఏర్పడుతుంది. క్లాత్ కూడా అటు ఇటు జరగకుండా ఉంటుంది. 2 పార్ట్స్కి 2 బ్యాక్ పార్ట్స్ కదా, 2 పార్ట్స్ కూడా ఈ విధంగా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. చూడండి నేను వేస్తున్నాను. ఇట్లా సరి చేసుకుంటూ సాఫ్ట్గా అనుకుంటూ ఎక్కడ ముడత లేకుండా స్ట్రేట్గా సాఫ్ట్గా అనుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ డిజైన్ ఏదైతే ఉందో అవి నాడలుగా పెట్టాను కదా, మళ్ళీ వాటిని రైట్ సైడ్ మలుపుకుంటూ రైట్ సైడ్ అనేది తిప్పుకుంటూ వాటిపైన మనం పూస కుట్టుకోవాలండి. అదేనండి ఈ బ్లౌజ్ డిజైను. సింపుల్గానే ఉంది కానీ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ డిజైన్ తనకి కస్టమర్కి కూడా చాలా బాగా నచ్చిందని చెప్పారు. ఈ డిజైన్ సెలెక్షన్ తనే చేసుకున్నారండి. నేను దీన్ని ఉల్టాయించుకున్న తర్వాత తిరుగోలే మళ్ళీ లైనింగ్ అటాచ్ చేసేస్తున్నానండి. లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీసులు షోల్డర్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర ఎక్స్ట్రా పీసులు అనేటివి కటింగ్ అనేది చేస్తున్నాను. దీనికి మనం నడుము దగ్గర వీప్ పట్టి వేసుకోవాలి. డాట్ పెట్టుకొని ఒక పట్టి కాజా పట్టి అనేది వేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను మీకు దీన్ని పూస కుట్టడం ఎలాగనే చూపిస్తాను. చూడండి, ఇది 1 సైడ్ బ్యాక్ పార్ట్, ఇంకోటి 2 సైడ్స్ కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఇది పూస కుడుతున్నానండి. ఇవి ఇంతవరకు కుట్టినవి, కింద ఉండేటివి ఇంకా ఉన్నవి కుట్టాల్సినవండి. అటు సైడు ఉన్న వాటిని ఇటు సైడ్ తిప్పుకొని దానిపైన నేను పూస అనేది అయితే నేను సిల్వర్ కలర్ పూస అనేది పెడుతున్నానండి ఈ డిజైన్కి. ఈ డిజైన్ ఏంటంటే 1 ఇంచ్ తోటి డిజైన్ బయటకు తెలిసేటట్టు మనం ఈ నాడలు అనేవి కుట్టుకోవాలండి. వెనక్కి తిప్పి పెట్టుకునేసరికి చిన్నగా అయిపోతాయి కదా, ఒక 1/2 ఇంచ్ వచ్చేటట్టు పెట్టుకుంటే ఆ విధంగా షేప్ అనేది కరెక్ట్గా అనిపించలేదని నేను 1 ఇంచు ఇట్లా మొగ్గలుగా బయటకు వచ్చేటట్టు పెట్టుకున్నాను. చూడండి, నేను ఇలా తిప్పుకొని పెట్టుకునేసరికి దానిపైన పూస కుట్టుకుంటున్నాను. అది కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది జరుగుతుంది. డిజైన్ కూడా స్టిచ్చింగ్ చేయడానికి బాగా వచ్చింది. ఈ డిజైన్ నేను హ్యాండ్స్ కూడా చేశానని చెప్పాను కదా, హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. ఆ వీడియో నేను మీకు చేయలేకపోయాను. ఈ విధంగా 2 సైడ్ బ్యాక్ పార్ట్స్కి ఈ డిజైన్ పైన పూస పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. మీకు తెలియాలని నేను చూపిస్తున్నాను. ఇది ఫ్రంట్ రౌండ్ నెక్కేనండి. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్కి 2 హోల్స్ ఇచ్చి ఈ డిజైన్ అనేది పెట్టాను. ఇది కస్టమరు 1 డేలో ఇవ్వమని అడిగారండి. మొత్తానికైతే బ్యాక్ పార్ట్ ఈ విధంగా రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఏదైనా కొత్త మోడల్ డిజైన్ మీకు కావాలనిపిస్తే కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తానండి.